హామీల అమలు ఏమైంది? 2 లక్షల జాబ్స్ అన్నారు, 4,000 కూడా భర్తీ చెయ్యలే. మీ అయ్యే వస్తే అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో మాట్లాడితే తెలుస్తుంది ఎన్ని భర్తీ చేసిరు, ఎన్ని భర్తీ చేయలేదు. ఇక మీకు రాగానే వచ్చిన స్టార్టింగ్లోనే 12,500 జాబులు టీచర్ పోస్టులు వేసిర్రా వేయలేదా? వేసామంటే మేము నోటిఫికేషన్ మేము ఇచ్చినాం కాదు, జీతాలు ఎవరు ఇస్తున్నారు, ఎవరు రిక్రూట్ చేసుకున్నారు అనేదే ముఖ్యం. ఇస్తారు, నోటిఫికేషన్ ఇచ్చిపోతా కాదు. మీరు చేసిన అప్పులకు భారం మీద పడుతుంటే జీతాలు ఇచ్చేది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇస్తుంది. నోటిఫికేషన్తో పాటు అప్పుడే జీతాలు మీరు ఇవ్వలే. దేనికి ఎంత లెక్కన, ఎవరెవరికి బడ్జెట్ ఎంత ఇవ్వాలి, అప్పులకి ఎంత పోతుంది, జీతాలకు ఎంత పోతుంది, మిగిలిన వీళ్ళ కొత్త జీతాలతో ఇంకా బర్డెన్ ఎంత పడుతుంది, ఇవన్నీ ఆలోచన చేసుకొని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మళ్ళీ మేము సొల్లు ముచ్చట చెప్తారు. 4,000 కూడా ఇవ్వలేదట. వచ్చిన కొత్తలనే రాగానే 12,500 టీచర్ పోస్టులు భర్తీ చేసే, పోలీస్ జాబ్స్ చేసే, ఇవన్నీ చేసుకుంటూ వస్తుంటేనే ఇట్లా బురద జల్లుతున్నాడు. మహిళలను కోటీశ్వరులను చేశారా నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం. సరే రాగానే ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి అని చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏంది మీరు ప్రణాళికలు అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం వ్యాపారం చేయాలనుకుంటున్నారు, ఎట్లా దానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి, దానికి మేము రుణాలు ఇస్తాం, మీరు దాని ద్వారా బాగుపడండి. అంటే కోటీశ్వరులు అనగానే ఎమ్మడే డైరెక్ట్ అకౌంట్లో ₹1,00,00,000 అనగానే కోటీశ్వరులు అయిపోతారు అట్లాగని చెప్పిండా నీకు? కొంచెమన్నా బుర్ర ఉండాలి, తెలివి ఉండాలి. ప్రతి లబ్ధిదారునికి సర్కారు అట 1.25 లక్షలు బాకీ, 1,25,000 ఒక్కరికి బాకీ రేవంత్ సర్కార్ అని చెప్తున్నాడు. మీరు చేసిన అప్పుకు మరి అందులో ఎంత బాకీ ఉంది? నెలకు 6,500 కోట్లు దానికి ఇంట్రెస్ట్ కడుతురు కదా, దాన్ని కూడా లెక్కేసి చెప్పరాదు మరి, బాగుంటుంది కదా. అవి చెప్పం మనకి కనబడాలి. మనం గురిగింజ సామెత కదా, మన మొత్తం నల్లగా ఉంటుంది, మనకు కనపడదు. కాబట్టి ఇది ఈ కేటీఆర్ మాట్లాడే మాటలు. ఈయన లక్ష్మణ్ అన్న ఏమంటుండు? దేశంలో మొదట సీట్ చోరీ చేసింది కాంగ్రెసే. సీట్ చోరీ చేసింది కాంగ్రెస్ అట. అప్పుడు సిట్ అనేది తీసుకునే రాలేదు, సీట్ చోరీ చేసింది కాంగ్రెస్. అంటే ఓట్లని చోరీ ఎందుకు చేస్తారు? ఏడ చేసిర్రు? మా చచ్చిపోయిన బర్రె ఉండే బుడ్డెడు పాలిచ్చిండి అన్నట్టుగా ముచ్చట ఉంది. అప్పుడు కాంగ్రెసే చేసింది. ఇన్ని రోజుల తర్వాత ఈయనకు గుర్తుకొచ్చింది. ఎప్పటి నుంచి విమర్శిస్తుంటే ఎప్పటి నుంచో అంటుర్రు వీళ్ళు ఓట్లు చోరీ చేస్తుంది బీజేపీ అని. ఎప్పటి నుంచో అంటే ఈయనకి ఇయ్యాల లైట్ వెలిగి మొదట సీట్ చోరీ చేసింది కాంగ్రెస్ అని ఇప్పుడు చోరీ చేసిండు. ఇక దొంగలు పడ్డ 6 నెలల కుక్క మురిగింది అన్నట్టు. ఇన్ని రోజుల తర్వాత నాకు ఇది ఐడియా వచ్చింది. తెలంగాణలో నెక్స్ట్ వచ్చేది బీజేపీ ప్రభుత్వం. ఎందుకు రాదు నాయన? వస్తుంది, మీదే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సోలార్ దాంట్లో ఇచ్చిరు కదా, మొత్తం తెలంగాణకు మొత్తం ఏదిగా డైరెక్ట్గా 9,000 కోట్లలో 9,000 కోట్లు తెలంగాణకే రిలీజ్ చేసిరు. మెట్రో ఫేజ్ 2కు ఇస్తిరి, పర్మిషన్ ఇస్తిరి, RRRకి ఇస్తిరి. ఏది అడిగితే దానికి నిధులు ఇస్తేనే ఊరు తెలంగాణకు. ఎందుకు రారు? మీరు వస్తారు. ఏమన్నా ఉండాలన్నా లక్షణన్నా మీరు మాట్లాడుతందుకు పోయి అవి తీసుకురారు. మరి తుమ్మిడేటు గురించి దానికి సహకరించాలంటే మీరు రేవంత్ రెడ్డికి సహకరించొద్దని చెప్పేసి ఆయనకు చెప్తారు. ఇవన్నీ పనులు పక్కకు పెట్టాట ఈయనట అధికారంలోకి వస్తారట. బీజేపీ ప్రభుత్వమేనట తెలంగాణలో వచ్చేది. GHMC ఎలక్షన్లల్లో పోయినసారి ఎన్ని కార్పొరేటర్లు గెలిచిర్రో దాంట్లో 10% గెలువురు ఈసారి. రాష్ట్రంలో ఇదే చివరి కాంగ్రెస్ సర్కారు, కేంద్రంలో ఇదే చివరి సర్కారు బీజేపీది, గుర్తుపెట్టుకోండి. ఇక మళ్ళీ మీరు ప్రెస్ ముందలకు వచ్చి ఈ రకంగా మాట్లాడే అవకాశం అనేది మళ్ళీ మీ జన్మల జరగదు. మీకు ఈ జన్మల ఇక ఇంత గౌరవం ఉన్నది అంటే కేంద్రంలో బీజేపీ ఉన్నది కాబట్టి మీరు ప్రెస్ మీట్ పెట్టినా కానీ ప్రెస్ వాళ్ళందరూ వచ్చి మీ మాటలు విన్నారు, అంతా అయింది. కానీ నెక్స్ట్ 2029 తర్వాత మీరు మళ్ళీ ఇట్లనే ప్రెస్ మీట్ పెట్టాలంటే కూడా మీరు బతిలాడుకొని ప్రెస్ మీట్లు పెట్టాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోరు. కాంగ్రెస్ సర్కారు రేవంత్ పాలన అంతా అవినీతి, అబద్ధాలని విమర్శ. మీరు చేస్తున్నవి మొత్తం నీతి, అవినీతి కాదు. మీరు ఎట్లా అంటే మీరు నీతిగా పరిపాలిస్తున్నారు. ఇప్పుడు రేవంత్ అకౌంట్లో పైసలు ఉన్నాయా, లేకుంటే బీజేపీ పార్టీ అకౌంట్లో పైసలు 1,000 కోట్లు జమ అయినాయా? మరి బీజేపీకి సంబంధించిన వ్యక్తుల ఆస్తులు ఎందుకు అట్లా పెరిగిపోయినాయి? మీరు అవినీతి చేయలే కదా. నీతిమంతులు, చాలా నీతిమంతులు, ఇక్కడ కూడా అవినీతి చేయలే. మరి మీ ఆస్తులు పెరిగిపోతున్నాయి, 1,000 కోట్లు పోతున్నాయి. ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళే వచ్చి మీ అకౌంట్లో పైసలు వేసిపోతారు. ఓలో మీ పేర్ల మీద ఊకనే ఆస్తులు పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకు మాట్లాడతారో ఏమో. ఇదంతా ఇగో
మీరు మాట్లాడే మాటలకు ఈయన హామీలకు ఇగో ఇదొక్కటి చాలు. ఇగో బీఆర్ఎస్కు బీజేపీకి విమర్శించే విమర్శలకు ఈ ఒక్క ఫోటో చాలు. ఈ ఒక్క ఫోటో అంటే ఒక్క ఫోటో చాలు. ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండు. సమయానికి నిధుల విడుదలతో దరఖాస్తుల వెలువ ఇప్పటికే ఇండ్ల కోసం 77.68 లక్షల అప్లికేషన్లు. ఇందిరమ్మ ఇండ్లు చూడు ఎట్లా రాజభవనంలాగా కనిపిస్తున్నది. గతంలో నీ డబల్ బెడ్రూమ్లు ఇండ్లన్నో కేసీఆర్ ఇండ్లకు ఈ ఇండ్లకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉన్నదా లేదా ఒకసారి ఆలోచన చేయండి. ఇవేట్టున్నాయి ఇండివిజువల్ హౌజులు. ఇప్పుడు వీళ్ళంతలా వీళ్ళు నిమ్మలంగా వీళ్ళు బోర్ వేసుకుంటారో లేకుంటే నల్ల నీళ్ళు వస్తే ఆ నల్ల నీళ్ళకు తోడిపించుకొని 4 గూనెలు వేసుకొని నీళ్ళు పట్టుకొని వీళ్ళు నిమ్మలంగా ఎవ్వరితోని పోటీ లేకుండా ప్రశాంతంగా ఉంటారు. ఈ ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి నాసిరకం కట్టడాలు కట్టి వాటిని గాలి కుదిరేసి దాంట్లో ఎవడు మెయింటైన్ చేయాలి, ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ పోతుంది, తాగునీళ్ళు ఏడికెళ్ళి వస్తే సరిపోను, స్నానాలకు ఏడికెళ్ళి వస్తాయి, ఇవన్నీ రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అటువంటి కట్టుడు కట్టినావు ఇండివిజువల్గా ఇలా కట్టించే జాగల వీళ్ళు ఇంకిన్ని పైసలు కలిసుకొని మంచిగా కట్టుకుంటారు డిజైన్గా. ఎవ్వరితో పంచాయతీ లేకుండా ఎదిరింటోతో పక్కింటోతో ఎవ్వరితో పంచాయతీ లేకుండా ప్రశాంతంగా కట్టుకుంటున్నారు. మీరు ఎంతైతే విమర్శిస్తున్నారో మీ విమర్శలకు అన్నిటికి కలిపి ఈ ఒక్క ఇందిరమ్మ ఇల్లే సమాధానం మీకు. ఇక ఏడ రాసుకుంటారో రాసుకోరి, ఈ ఫోటో పెట్టుకొని మెడల్ వేసుకొని తిరుగురు. ఇటువంటిది లామినేషన్ చేయించుకొని మెడల్ వేసుకొని తిరుగురు. ఇక